హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసరికి ఎస్ఐఆర్ 2026 ఈ ఇన్యూమరేషన్ ఫామ్ అనేది ప్రజెంట్ మనం ఎట్లాగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతాను అనమాట. ఓకేనా? సో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, బిఎల్ఓ దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు అనమాట. మీ ఇంటి వద్ద నుంచే మీరు చక్కగా ఇన్యూమరేషన్ ఫామ్ అనేది చక్కగా సబ్మిట్ చేయొచ్చు పోర్టల్లో. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో అయితే మీరు విజిట్ చేయాలి. ఓకేనా? ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన టాప్లో మీకు అక్కడ లాగిన్ అలాగే రిజిస్టర్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తాయండి. ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. మీ ఓటర్ ఐడితో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అనే బటన్ క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. ఓకేనా? సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ చూపిస్తుంది అనమాట. ఓకేనా? మీరు ఇట్లా వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో మీరు చెప్పాను, ఇంతకుముందే చెప్పాను లాస్ట్ వీడియోలో, అయితే మనము 2002 సంవత్సరం ఓటర్ లిస్ట్తో మనము అనుసంధానం చేసుకోవాలన్నమాట. మన డేటా అనేది సో లింక్ చేసుకోవాలి, దానికి మ్యాప్ చేసుకోవాలన్నమాట. ఇంతకుముందే మీకు చెప్పాను అనమాట. మీకు 2002లో ఓటు ఉందనుకోండి, మీకు ఒక ప్రాసెస్ ఉంటుంది. మీకు 2002లో లేకపోతే మీకు వేరే ప్రాసెస్ ఉంటుంది. అసలు ఏమీ లేకపోతే కనుక, ఎక్కడా లేకపోతే కనుక, మీకు కొత్తగా ఓటు వచ్చిందంటే కనుక మీకు వేరే ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఓకే, అది మీకు చూపిస్తాను. ఓకే, అయితే మీకు 2002లో అంటే ఆ ఓటర్ లిస్ట్లో మీ పేరు లేదు. సో అలాంటి సందర్భాలు ఏం చేయాలి? మీ ఫాదర్ది కానివ్వండి, మీ మదర్ది కానివ్వండి, లేదా మీ తాతగారిది కానివ్వండి, సో ఇట్లాంటి వాళ్ళ డేటాతో, ఓకేనా, అట్లాంటి వాళ్ళ ఓటర్ డేటాతో మన డేటాని మ్యాప్ చేసుకోవాలన్నమాట. అయితే వాళ్ళ డేటా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని కూడా లాస్ట్ వీడియో చెప్పాను. ఓకేనా? సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ వాళ్ళ స్టేటు, డిస్టిక్ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకొని అండ్ జస్ట్ నేమ్ ఎంటర్ చేసి మీరు క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే డేటా అంతా చూపిస్తారు అనమాట. అందులో వాళ్ళ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇది ఎలా చెక్ చేసుకోవాలో లాస్ట్ వీడియో మీకు చెప్పాను. సో కుదిరితే వీడియో కింద డిస్క్రిప్షన్లోనో లేకపోతే ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి కాబట్టి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఫైల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే లోడింగ్ తీసుకొని స్టేట్ అడుగుతుంది అనమాట. మీది ఆంధ్ర, తెలంగాణ, మీ సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఈపీఐసి అంటే మీ ఓటర్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఆ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేయాలి. ఓకేనా? ఇట్లా సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ విధంగా మీకు ఎస్ఐఆర్ 2026 సంవత్సరం డేటా అంతా కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ పేరు కానివ్వండి, మీ ఓటర్ ఐడి నేమ్ కానివ్వండి, మీ సీరియల్ నెంబర్ కానివ్వండి, మీ పార్ట్ నెంబర్ కానివ్వండి, ఓకే, అంత డేటా అంతా చూపిస్తే ఇది కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ ఇన్యూమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ ఎవరు సబ్మిట్ చేయగలరంటే కనుక వాళ్ళ పేరు అనేది ఆధార్లోను అలాగే ఓటర్ ఐడిలోను ఒకేలా ఉండాలన్నమాట, మ్యాచ్ అవ్వాలి. అలాగే దాంతోపాటు వాళ్ళ ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో అట్లాంటి సందర్భాల్లోనే మాత్రం మీరు ఆన్లైన్లో ఈ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఇదంతా చెక్ చేసుకోండి. ఇన్ కేసు మీ ఆధార్లో కరెక్షన్స్ ఉన్నాయి, లేదా మీ ఓటర్కి మొబైల్ నెంబరు లింక్ కాలేదండి కనుక మీ బిఎల్ఓని కనెక్ట్ అవ్వాలి. సో వాళ్ళ డేటా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారన్నమాట. ఆ బిఎల్ఓ ఎవరు, వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ ఏంటి అనేది ఇస్తారన్నమాట. వాళ్ళని కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఫోన్ చేసి కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఫామ్ అనేది ఆఫ్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీ సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి వచ్చిన ఓటీపీని మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట. ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోగానే మీకు ఈ విధంగా ఒక 4 ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. ఓకేనా? ఒక 4 కేటగిరీస్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఫస్ట్ కేటగిరీ అనేది ఇక్కడ హోల్డ్ అయిపోయింది, సెలెక్ట్ చేసుకుంటే అవకాశం లేదు. ఎందుకంటే 2002 సంవత్సరం ఓటర్ లిస్ట్లో మనం చేస్తున్న ఇతని పేరు లేదనమాట. సో దాని కారణంగా ఇది మనకి సెలెక్ట్ అవట్లా. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సెకండ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. మై పేరెంట్ నేమ్ అని చెప్పేసి, అంటే ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, గ్రాండ్ ఫాదర్ కానివ్వండి, సో ఇట్లా గ్రాండ్ మదర్ ఇట్లాంటి వాళ్ళ లిస్ట్ ప్రకారం అంటే 2002లో వాళ్ళకి ఓటు ఉంటుంది కాబట్టి సో వాళ్ళ డేటా తీసుకొని మనం ఆ డేటా ఎలా తీసుకోవాలి మీకు ఇంతకుముందు చూపించాను కదా. ఓకే, దాని ప్రకారం తీసుకొని మనం చేయాలి. ఈ సెకండ్ ఆప్షన్ తీసుకోండి. లేదు 2005, 2026లో కూడా వాళ్ళ సంబంధించిన డేటా ఉంది, మీ ఫాదర్ది మదర్ది ఉంటే కనుక సో వాళ్ళది ఇవ్వచ్చు. లేదా అసలు ఏ డేటా లేదనుకుంటే కనుక ఈ 4 ఆప్షన్ ఎంటర్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి కొన్ని ఫామ్స్ అనేవి మీరు అప్లోడ్ చేసిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ ఆప్షన్ తీసుకుంటానండి. ఓకేనా? మా ఫాదర్ది ఉంది, వాళ్ళ ఎస్ఐఆర్తో నా డేటాని నేను మ్యాప్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లిక్ చేయగానే మనకి ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వాళ్ళ సంబంధించిన డేటా ఎంటర్ చేయాలి. అంటే మీ ఫాదర్ది ఇవ్వాలనుకున్నారు కాబట్టి సో మీ ఫాదర్ అప్పుడు
అప్పుడు ఎస్ఐఆర్లో అంటే 2002 ప్రకారం ఆ ఎస్ఐఆర్లో ఏ స్టేట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఏంటి, ఓకేనా, పోలింగ్ స్టేషన్ ఏంటి, పార్ట్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ఆ డేటా తీసుకుంటే 2002 సంవత్సరం డేటా తీసుకుంటే అందులో ఉంటుంది. ఆ డేటా అంతా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఈ డేటా ఇచ్చేసిన తర్వాత ఈ డేటా ప్రకారం ఇక్కడ ఇస్తున్నారు కదా డేటా, సో వాళ్ళు మీకు ఏమవుతారు, ఫాదర్ కదా, సో ఫాదర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఓకేనా, క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు వాళ్ళ నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అది కరెక్టో కాదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, టిక్ చేసుకొని కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకేనా, సో క్లిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తారు అనమాట. ఇంతకుముందు మీరు డేటా ఇచ్చారు కదా, సో దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ మనకి మ్యాండటరీ ఏంటంటే ఇక్కడ మీ ఫాదర్ నేము అలాగే మదర్ నేము మ్యాండటరీ, ఈ రెండు కూడా ఎంటర్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. దాంతోపాటు ఫోటో ఉంది కదా, మీ ఫోటో కూడా రీసెంట్ ఫోటో 2 MB సైజు లోపు ఉండాలి. జేపీజీ ఫైల్ ఫార్మాట్లో ఉండాలన్నమాట. జేపీజీ అలాగే పిఎన్జీ ఫైల్ ఫార్మాట్ ఉంటే సరిపోతుంది అనమాట. సో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. మిగతావన్నీ ఆప్షనల్, మీరు ఇవ్వచ్చు, నో ఇష్యూ. ఇక్కడ మనకి ఆప్షనల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఫోటో అప్లోడ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, సో ఇవన్నీ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత కింద మనకి ఏంటంటే ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు, ఇదంతా డేటా చూసుకోవచ్చు. అండ్ తర్వాత మీ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఓకే, క్రాస్ చెక్ చేసుకొని సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు అథెంటికేషన్ చేసుకోవాలండి. ఓకేనా, అది విర్చువల్ ఐడితోనా లేకపోతే యూఐడి టోకెన్తోనా లేకపోతే ఆధార్ నెంబర్తోనా. ఓకే, సో సింపుల్గా ఆధార్ నెంబరుతో మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. సో దానికి కానీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని గెట్ ఓటీపీని క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఈ చెక్ బాక్స్లో టిక్ చేసుకొని సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏంటంటే మీ ఆధార్లో ఉన్న పేరు ఓటర్ ఐడిలో ఉన్న పేరు మ్యాచ్ అవ్వాలి, మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఓకేనా, ఎగ్జాక్ట్గా స్పేస్తో సహా అదే పేరు ఉండాలి. అలా ఉంటేనే ఇది తీసుకుంటుంది కదా, సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది అనమాట. ఓకే, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. యువర్ ఎలిమినేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి కనబడుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ మొబైల్కి కూడా ఒక మెసేజ్ వస్తుంది అనమాట సబ్మిట్ అయినట్టు. ఈ విధంగా మీరు సబ్మిట్ చేయాలి. ఇన్ కేసు మీ నేము ఇష్యూ ఉందనుకోండి, అంటే ఆధార్లో ఉన్న నేము అలాగే ఓటర్ ఐడిలో ఉన్న నేమ్ వేరే ఉందనుకోండి, అప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తాను అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది. సో మీరు బిఎల్ఓని కనెక్ట్ అవ్వండి అని చెప్పేసి చూపిస్తాను అనమాట. తప్పనిసరిగా బిఎల్ఓని కనెక్ట్ అవ్వాలి. అక్కడ మీకు నేమ్ చూపించింది కదా ఫస్ట్లో, బిఎల్ఓ ఎవరు, వాళ్ళ సంబంధించిన మొబైల్ నెంబర్ ఏంటని చూపించింది కదా, వాళ్ళకి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. ఓకే, సో ఓవరాల్గా మనం ఏంటంటే ఎట్లాగా మనకు సంబంధించిన ఫామ్ అనేది, ఓకేనా, సో ఇక ఎలిమినేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి వద్దనే కూర్చొని చక్కగా మీరే కాదు ఒకళ్ళ లాగిన్ అయితే చాలు. సో దాని ప్రకారం మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ కూడాను చేసేవచ్చు అనమాట. ఓకేనా, సో ఒకళ్ళు రిజిస్టర్ అయితే చాలు. రిజిస్టర్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఒకేసారి మీరు 1 by 1 మీరు అదే లాగిన్ నుంచి సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సో చూశారు కదా, ఓవరాల్గా ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ఆఫ్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.